బీహార్‌లోని సాహెబ్‌గంజ్ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హర్ష్ ఫైరింగ్ కేసులో ఇతన్ని నిందితుడిగా తేల్చింది. 2018 డిసెంబర్ 31న జరిగినటువంటి న్యూ ఇయర్ వేడుకల్లో ఆయన లైసెన్స్ ఉన్న పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే ఆ బుల్లెట్ అక్కడ ఉన్నటువంటి డాక్టర్ అర్చనా గుప్తాకు తగలడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ కొంతకాలానికి ఆమె మరణించారు. దీంతో అతనిపై కేసు నమోదైంది. విచారణ చేపట్టినటువంటి కోర్టు జైలు శిక్షతో పాటు మరో కీలక ఆదేశాన్ని కూడా జారీ చేసింది. మృతురాలి భర్తకు 25 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించాలంటూ ఎమ్మెల్యే రాజీవ్ కుమార్ సింగ్‌ను ఆదేశించింది. ఇక ఈ తీర్పుతో హర్ష్ ఫైరింగ్ లాంటి నిర్లక్ష్య ఘటనలపై కోర్టు ఎంత కఠినంగా వ్యవహరిస్తోందో మరోసారి స్పష్టమైంది. ఇక తీర్పు వెలువడే ముందు ఎమ్మెల్యే తరపు న్యాయవాది కోర్టులో శిక్ష తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఇక రాజీవ్ కుమార్ సింగ్ పై పలు క్రిమినల్ కేసులు నమోదైనప్పటికీ ఇప్పటి వరకు ఏ కేసులోనూ ఆయన దోషిగా తేలలేదని వాదించారు. చాలా కేసులు రాజకీయ ప్రత్యర్థులు ఉద్దేశపూర్వకంగానే పెట్టించినవి అంటూ, మరికొన్ని కేసుల్లో ఆయన నిర్దోషిగా బయటపడ్డారంటూ కూడా కోర్టుకు తెలియజేశారు. ఇంకా రాజీవ్ కుమార్ సింగ్ వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ప్రజా జీవితంలో ఎంతో కాలంగా ఉన్నారంటూ న్యాయవాది పేర్కొన్నారు. 2 ఏళ్లకు మించినటువంటి జైలు శిక్ష పడితే ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఆయన ఎమ్మెల్యే పదవిని కోల్పోయే అవకాశం ఉందని, అందువల్ల సంస్కరణకు ఒక అవకాశం ఇవ్వాలంటూ కోర్టును కోరారు. అంతేకాదు, మరణించిన డాక్టర్ అర్చనా గుప్తా తమ కుటుంబానికి వదిన లాంటి వారంటూ, ఈ ఘటనను తమ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందంటూ ఎమ్మెల్యే తరపు న్యాయవాది వాదించారు. ఇక ఈ ఘటన 2018 డిసెంబర్ 31 రాత్రి ఢిల్లీలోని వసంత్ కుంజ్ సమీపంలో ఉండే ఓ ఫామ్ హౌస్ లో నిర్వహించిన న్యూ ఇయర్ పార్టీలో జరిగింది. ఇక ఈ పార్టీలో ఎమ్మెల్యే హర్ష్ ఫైరింగ్ చేయగా డాక్టర్ అర్చనా గుప్తాకు బుల్లెట్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్ తో పాటు మరికొందరిని కూడా అరెస్ట్ చేశారు. ఇక సుదీర్ఘకాల విచారణ అనంతరం తాజాగా కోర్టు 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు 25 లక్షల నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఒక ప్రాణం కోల్పోయినట్టు కోర్టు అభిప్రాయపడింది. తప్పు చేసిన వారికి శిక్ష పడడం ఆలస్యం కావచ్చు, కానీ చట్టం ముందు తప్పించుకోలేరని మరోసారి రుజువైంది.